నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. మనువు ఒకరితో మనసు మరొకరితో పార్ట్ 2 స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య చెప్పేది వింటూ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతూ, తర్వాత ఏమైందిరా? వెన్నెలతో కలిసి జర్నీ చేశావా? అక్కడికి వెళ్ళి వెన్నెల ఎవరిని ప్రేమించిందో, ఎక్కడ ఉందో తెలుసుకున్నావా? ఇప్పుడు వెన్నెల హస్బెండ్ అతనేనా? చాలా ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు సుబ్బు. ఒరే సుబ్రహ్మణ్యం, ఎందుకురా నీకు అంత ఆరాటం? చెప్తున్నాను కదా. ఎక్కడ చెప్తున్నావు? త్వరగా చెప్పరా. ఇదేమైనా సస్పెన్స్ మూవీ అనుకుంటున్నావా? సరే చెప్తున్నాను, నువ్వు నోరు మూసుకుని వింటే త్వరగా చెప్తాను. ఆ రోజు ఇద్దరం హైదరాబాద్ వెళ్ళే బస్ ఎక్కాము. కండక్టర్ దగ్గర 2 టికెట్స్ తీసుకున్నాను. చూడండి, మీరు మీ టికెట్ తీసుకుంటే చాలు, నా టికెట్కి నేను పే చేయగలను, అడ్వాంటేజ్ తీసుకోవద్దు అంటూ తన బ్యాగ్లో నుంచి డబ్బులు తీసిచ్చింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిరాకుగా చూస్తూ వెళ్ళి నాకు కొంచెం దూరంగా వేరొక సీట్లో కూర్చుంది. నేనేం చేశానని ఈ పిల్లకి ఇంత కోపం? కాసేపటి తర్వాత వెన్నెల నా వైపు పదే చూస్తోంది. నేను తనకి వెనకగా ఒక సీట్ వదిలి కూర్చున్నాను. ఎందుకు తను నా వైపు చూస్తోందో తెలియట్లేదు. నాతో ఏమైనా మాట్లాడాలా? చేతితోనే సైగ చేసి అడిగాను. వెంటనే తల తిప్పేసుకుంది. ఇంటి దగ్గర ఆంటీ కంగారు పడుతూ ఉంటారు. అంకుల్ వస్తే ఏం చెప్తారు? కాల్ చేసి మాట్లాడదామనుకుంటే అంకుల్ వచ్చారో లేదో తెలియదు. వెన్నెల కొంచెం ధైర్యం చేసి ఉంటే బాగుండేది. ఆంటీ గురించి ఆలోచించకుండా ఇలా రావడం ఏంటో నాకేమీ అర్థం కాలేదు. అక్కడ ఉండి కూడా నేను ఏమీ చెయ్యలేని నా నిస్సహాయతకి నా మీద నాకే ఎందుకో తెలియని కోపం. ఈ అమ్మాయితో మాట్లాడదామంటే నా వైపు చూస్తే చాలు రుసరుసలాడుతోంది, తల తిప్పేసుకుంటోంది. దాదాపు 4 hours జర్నీ, పిన్ డ్రాప్ సైలెంట్. పిచ్చెక్కిపోయింది నాకు. హైదరాబాద్ రాగానే ఇద్దరం దిగాము. ఇంక మీరు వెళ్ళిరండి, నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అంది నా వైపు చూస్తూ. ఇక్కడి వరకు వచ్చాను కదా, మీరెక్కడ ఉంటారో ఏమిటో నాకు ఒక్కసారి చూపించండి. ఈసారి అంకుల్కి తెలియకుండా ఆంటీని ఇక్కడికి తీసుకురావడానికి ఉంటుంది కదా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, వెళ్ళిపోండి అంటున్న వెన్నెలాని చూస్తుంటే నాకొక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. చూడండి, మీరు ఉండమన్నా నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. మీరెక్కడ ఉంటున్నారో ఏమిటో నాకు తెలియాలి కదా. ఎవరినో ప్రేమించానని చెప్పారు, అతని డీటెయిల్స్ అయినా తెలుసుకుని వెళ్తాను. ఇంటికి వెళ్ళాక ఆంటీ నన్ను అడుగుతారు కదా. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఒక అబ్బాయిని నమ్మి మీ ఫ్యామిలీని కాదనుకుని సొసైటీలో మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా క్యారీ చేయగలను అని నమ్మిన మీరు మీ డీటెయిల్స్ నాకు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? నేను మీ నాన్నగారికి చెప్పే అంత మూర్ఖుడిని కాదు, నన్ను నమ్మచ్చు. చూడండి సూర్య గారు, మీ మీద నమ్మకం లేక కాదు, నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఏ బాయ్ ఫ్రెండు లేరు. అమ్మతో అబద్ధం చెప్పాను. తల దించుకుని మాట్లాడుతోంది వెన్నెల. ఎందుకో తెలియదు కానీ వెన్నెల మాటలు నాకెంతో హాయిగా అనిపించాయి. నా పెదవుల మీద నాకే తెలియకుండా చిన్న చిరునవ్వు వచ్చింది. అది వెన్నెల చూడకుండా కవర్ చేసుకుంటూ, అయితే మీ అమ్మగారితో చెప్పింది అబద్ధమా? అవును. కానీ ఎందుకు? ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. నాన్న మాటని అమ్మ కాదనలేదు. ఒంటరిగా హైదరాబాద్లో ఉండిపోతానంటే ఒప్పుకోదు. నాకంటూ ఒకరు ఉన్నారని నమ్మకం కలిగిస్తూ ఏదేదో మాట్లాడేశాను. కానీ అదంతా అబద్ధం. మరి ఈ విషయం నాకు చెప్తున్నారు? నేను వెళ్ళి ఎవరికీ చెప్పకుండా ఉంటానని అనుకుంటున్నారా? మీరెవ్వరికీ చెప్పరు, నాకు తెలుసు. ఏంటి, నా మీద మీకు అంత నమ్మకం ఉందా? ఎవరో తెలియని అమ్మాయికి హెల్ప్ చేయాలని ఇంత దూరం ఎవ్వరూ జర్నీ చెయ్యరు. విసుక్కున్నాను, రెస్పెక్ట్ ఇవ్వలేదు. నా కోసమే మీరు వస్తున్నారని తెలిసినా ఏమీ పట్టనట్టు పొగరుగా ప్రవర్తించాను. అయినా మీరు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత కూడా నా గురించి మా అమ్మ గురించి ఆలోచిస్తున్నారు. సో మీకు ఈ విషయం చెప్పడం వల్ల నాకు రిస్క్ ఉండదు అని నాకు అనిపిస్తోంది.
అయితే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను. ఈ అడ్రస్ నాన్నకి తెలుసు కాబట్టి వేరే హాస్టల్ ఏదైనా ఉంటే అక్కడ జాయిన్ అవుతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు ఇబ్బంది లేకపోతే నేను మీతో రావచ్చా? వద్దండి, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. ఇప్పటికి మీరు నా గురించి చాలా శ్రమపడ్డారు. హైదరాబాద్లో 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. మరేమీ పర్వాలేదు. నా షెల్టర్ నేను చూసుకోగలను. సరే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మీ అమ్మగారికి ఏమని సమాధానం చెప్పను? ఆవిడ నన్ను నమ్మే కదా మీతో పంపించారు. రేపొద్దున్న ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి నన్ను తీసుకురమ్మని అడిగితే ఎక్కడికి తీసుకువెళ్ళను? నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. రేపొద్దున్నే నా న్యూ నెంబర్ నుంచి మీకు మెసేజ్ చేస్తాను. సరే, మీ షెల్టర్ ఏదో మీరే చూసుకుంటాను అంటున్నారు కాబట్టి అప్పటి వరకు నేను హైదరాబాద్లోనే ఉంటాను. మీ డీటెయిల్స్ మొత్తం తెలుసుకునే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అసలు ఎవరు ఇతను? ఏ రిలేషన్ లేకుండా ఎందుకు ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు అని అపార్థం చేసుకోవద్దు. రోజులు బాలేదు కదండి. 6 ఏళ్ల పసిపిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ళ అవ్వదాకా ఎవ్వరినీ వదిలిపెట్టట్లేదు. మార్నింగ్ లేస్తూనే న్యూస్ పేపర్స్లో దారుణమైన వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అంటూ క్షణక్షణానికి టీవీలో చూపించే వార్తలు అన్నాడు సూర్య. వెన్నెల ఒక్క నిమిషం ఆలోచించి, మీ ఇష్టం సూర్య గారు. ఇక్కడ నుంచి మా హాస్టల్ దగ్గరే. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, జాగ్రత్త. రేపు ఉదయం వరకు మీరిక్కడే ఉంటానంటున్నారు. మీకు హైదరాబాదులో ఎవరైనా తెలుసా? తెలియదు వెన్నెల. ఏదైనా హాస్టల్లో ఉంటాను, పర్వాలేదు. ఓకే సూర్య గారు, నాకు పెద్దగా టైం లేదు. లగేజ్ షిఫ్ట్ చేయాలి, వెళ్తాను అంటూ ముందుకు కదిలింది. ఆగరా, అయితే వెన్నెలాకి బాయ్ ఫ్రెండ్ లేనట్టే కదా? మరిప్పుడు వెన్నెల లైఫ్లో ఉన్న హస్బెండ్ ఎవరు? ఆ అమ్మాయి లైఫ్లో లవర్ లేడని తెలిసినా నువ్వు ఛాన్స్ తీసుకోలేదా? అసలు తర్వాత ఏమైందిరా? ఆ అమ్మాయికి మరొకరితో పెళ్ళైపోయిందా? ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం. 1 మినిట్ సుబ్బు, మంచినీళ్లు తాగి వస్తాను. ఒరేయ్ సూర్య, నేను టెన్షన్ తట్టుకోలేను. తర్వాత ఏమైందో చెప్పు. మంచినీళ్లు తాగుతున్న సూర్య వైపు చూస్తూ అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం ఆత్రంగా. వెయిట్ సుబ్బు, వస్తున్నాను కదా. తర్వాత ఏం జరుగుతుంది? వెన్నెల హాస్టల్ వ్యూ కనిపించేలాగా హోటల్ రూమ్ తీసుకుని అందులో స్టే చేశాను. ఆ రోజంతా తనని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. వెన్నెల లగేజ్ మొత్తం షిఫ్ట్ చేస్తోంది. తన ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతోంది. పాపం తన ఫ్రెండ్స్ అందరూ చాలా ఫీల్ అవుతున్నారని వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ని బట్టి నాకు అర్థమైంది. అందరూ వెన్నెలకి లగేజ్ సర్దడంలో హెల్ప్ చేశారు. వెన్నెల అక్కడి నుంచి బయలుదేరగానే నేను నా రూమ్ ఖాళీ చేసి తనకి తెలియకుండా తన వెనకాలే ఫాలో అవుతూ తను ఎక్కడికి వెళ్తోందో, ఎక్కడ ఉంటోందో అంతా అబ్జర్వ్ చేశాను. తను సిటీకి చాలా దూరంగా ఒక లేడీస్ హాస్టల్లో రూమ్ తీసుకుంది. ఎందుకనో తెలియదు, వెన్నెలని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. కళ్ళు తిప్పుకోలేని అందమైన రూపం వెన్నెలాది. మరొక వైపు ఆంటీ ఎలా ఉంది అన్న ఆలోచన. అంకుల్ ఆంటీని కొట్టి ఉంటారా? ఆంటీ అంకుల్ని ఎలా ఫేస్ చేసి ఉంటారు అని ఆలోచిస్తేనే మనసంతా బాధగా అయిపోతోంది. ఆంటీ గురించి నాకే ఎంత ఆలోచన ఉంటే తన కన్న తల్లి గురించి వెన్నెల ఎందుకు ఏమీ ఆలోచించట్లేదు? తన ఫ్యూచర్ మాత్రమే ముఖ్యమా? ఎంత గొడవ జరిగినా అక్కడే ఉంటే బాగుండేదేమో. ఈ ఒక్క విషయంలో వెన్నెల నాకు అస్సలు నచ్చలేదు. ఆ రోజు వెన్నెల నుంచి కాల్ రాదని అర్థమైంది నాకు. అక్కడికి దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాను. ముందు రోజు జర్నీ, నైట్ చాలాసేపు మెలకువగా ఉండడం వల్ల నిద్ర పట్టేసింది. మార్నింగ్ నిద్ర లేచేసరికి 8 అయింది. గబగబా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెన్నెల స్టే చేస్తున్న హోటల్ ముందుకు వచ్చాను. తను రూమ్లో ఉందో బయటికి వెళ్ళిందో ఏమీ అర్థం కావట్లేదు. చాలాసేపు వెయిట్ చేశాను. నా ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తోంది. హలో సూర్య గారు, నేను వెన్నెలాని. వెన్నెల నాకు కాల్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. తను నన్ను నమ్ముతుందని నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగింది. మనసులో ఆనందం. వెన్నెల, మీరిప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆఫీస్కి వచ్చాను సూర్య గారు. రిజగ్నేషన్ లెటర్ ఇచ్చి ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ అవుదామని. అంటే జాబ్ మానేస్తున్నారా?
అవును సూర్య గారు, లేకపోతే మా డాడీ నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఆయన చేతికి చిక్కి నా జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆల్రెడీ నేను 2 months బ్యాక్ వేరే కంపెనీలో జాబ్ కోసం చాలా ట్రై చేశాను. ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యాను. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టే. అవునా? అయితే మీరు ఇలాంటి గొడవ జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? కాదు సూర్య గారు, ఇక్కడ శాలరీ చాలా తక్కువ, నాకు సరిపోవట్లేదు. అందుకనే వేరే చోట జాబ్ ట్రై చేశాను. ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఒకసారి నాకు లొకేషన్ పంపించండి, నేను అక్కడికి వస్తాను. ఆల్రెడీ మీకు నేను వాట్సాప్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సరే, అక్కడికి రావడానికి ఒక 1/2 hour టైం పడుతుందేమో కదా. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టొచ్చు. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరతాను అంటూ కాల్ కట్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని తను చెప్పిన లొకేషన్కి వెళ్ళాను. తను చెప్పిన అడ్రస్ 1కి 2 సార్లు చూసుకుని లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ని తన డీటెయిల్స్ అడిగాను. వెయిట్ చేయండి, 10 minutesలో మేడం వస్తారు అంటూ రిసెప్షనిస్ట్ లోపలికి వెళ్ళింది. 15 minutes తర్వాత హాయ్ సూర్య గారు అని నవ్వుతూ వచ్చింది వెన్నెల. నేను ఒక్క నిమిషం వెన్నెలని చూసి అలాగే ఉండిపోయాను. అస్సలు నమ్మలేకపోయాను. ముందు రోజు సంప్రదాయంగా చాలా చక్కగా ఉన్న వెన్నెల 2/4 డ్రెస్లో చాలా మోడ్రన్గా కనిపిస్తోంది. జడ వేసుకుని పువ్వులు పెట్టుకుని ఉన్న వెన్నెల ఇప్పుడు హెయిర్ మొత్తం లూజ్గా వదిలేసి హై హీల్స్ వేసుకుని క్యాట్ వాక్ చేస్తూ వచ్చింది. వెన్నెల వైపు చూసి షాక్ తిన్నట్లు అలాగే ఉండిపోయాను. ఏంటి సూర్య గారు అలా చూస్తున్నారు? నిన్న మిమ్మల్ని చూసి ట్రెడిషనల్కి పెట్టింది పేరు అనుకున్నాను, కానీ నా అభిప్రాయం తప్పని ఇప్పుడు అర్థమవుతోంది. అయ్యో సూర్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. వెన్నెల నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఇది ఇక్కడ డ్రెస్ కోడ్, కావాలంటే చూడండి. నేను మాత్రమే కాదు, ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి ఇలా ఈ యూనిఫామ్ వేసుకోవాల్సిందే. ఓ అవునా? అయితే మీరు ట్రెడిషనల్గానే ఉంటారా? అవును సూర్య గారు, ఒక 10 minutes వెయిట్ చేస్తారా? నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. కాఫీ షాప్కి వెళ్దాం. ఓకే. 20 minutesలో వెన్నెల చక్కగా చూడీదార్ వేసుకుని వచ్చింది. పదండి సూర్య గారు వెళ్దాం. వెన్నెల, మరి నీ ఆఫీస్? ఇప్పుడు నేను ఈ ఆఫీస్లో ఎంప్లాయీని కాదు, రిజిగ్నేషన్ ఇచ్చేశాను. మరి ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తావు? నేనిప్పుడు స్టే చేస్తున్న హాస్టల్కి దగ్గరలోనే. నా అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. వెన్నెల చెప్తుంటే నాకు తెలియనట్టే విని నోట్ చేసుకున్నాను. నా ఆఫీస్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాక మీరు ఇంకా బయలుదేరండి. ఫోన్లో మీతో టచ్లో ఉంటాను. నాన్న లేనప్పుడు ఒక్కసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి, తనతో డీటెయిల్గా మాట్లాడతాను. అంటే మీరు ఎవరినీ ప్రేమించలేదని చెప్తారా? లేదు, అలా చెప్తే అమ్మ నన్ను ఇక్కడ ఉండడానికి అస్సలు ఇష్టపడదు. వెంటనే అక్కడికి వచ్చేయమని ఫోర్స్ చేస్తుంది. నాకు అర్థం కావట్లేదండి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఆంటీ కూల్గా ఉంటారా? ఎవరిని ప్రేమించకపోతే ఇంటికి రమ్మని గోల్ చేస్తారా? అయోమయంగా ఉంది అన్నాడు సూర్య. సూర్య గారు, మా అమ్మ తన దాంపత్య జీవితంలో ఎటువంటి ప్రేమని పొందలేదు. పెద్దలు చేసిన పెళ్ళి, ఇష్టం లేని కాపురం, నరకం అనుభవిస్తోంది. నేనలా బాధపడడం తనకి కూడా ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అంటే నాకు అడ్డు చెప్పలేదు. అలా అని నేను ఒంటరిగా ఏకాకిగా ఉండిపోతాను అన్నా భరించలేదు. నాకంటూ ఒకరు ఉన్నారు, వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని మా అమ్మకి సంతోషం కలిగించేలాగా అబద్ధం చెప్పాను. వెన్నెల గారు, నిజంగా మీ మనసు అర్థం చేసుకుని మిమ్మల్ని ఎంతో ప్రేమించే వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మీరు అతన్ని ప్రేమిస్తారా? ఏమో తెలియదు. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద వస్తుందో ఎలా చెప్పగలం? కానీ నా మనసుకు నచ్చాలంటే నా నుంచి అతను ప్రేమను మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు అబ్జెక్షన్స్ పెట్టకూడదు, ఆంక్షలు పెట్టి హద్దుల్లో ఉంచాలని చూడకూడదు. నా లైఫ్ పార్ట్నర్గా వచ్చే అతనికి స్త్రీల పట్ల గౌరవభావం ఉండాలి. ఆడవాళ్ళకి కూడా ఆశలు, ఆశయాలు ఉంటాయని అర్థం చేసుకునే బ్రైడ్ మైండ్ ఉండే అతను కనుక నా ముందుకు వస్తే ఖచ్చితంగా అతని ప్రేమ కోసం తప్పిస్తానేమో అని వెన్నెల అన్న మాటలు నాకిప్పటికీ బాగా గుర్తురా. కానీ ఇప్పుడు తను జీవిస్తున్న జీవితం
పూర్తి విరుద్ధం. తన ఆశలు ఆశయాలు ఏమయ్యాయో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మగారి లాంటి జీవితాన్ని జీవించలేను అన్న వెన్నెల అంతకన్నా దారుణమైన జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది. నేనున్నాను అని నేను చెప్తున్నా కూడా నా మాట పట్టించుకోవట్లేదు. సుబ్బు, వెన్నెల ఒక ఉన్నత ఆలోచన ఉన్న తెలివైన అమ్మాయి. కానీ తన జీవితం ఇలా మారుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళి అవ్వగానే వాళ్ళ మెడలో పసుపు తాడు పడగానే ఎందుకు అంతలాగా అడ్జస్ట్ అవుతారు? ఇష్టం లేని వ్యక్తితో ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. పెళ్ళి అంటే మెడలో పడే పసుపు తాడా? ఆ తాడుకు ఉండే వాల్యూ ఒక మనసుకు ఉండదా? ఒక అమ్మాయి ఇష్టాలతో ఏ పని ఉండదా? సూర్యలో విపరీతమైన కోపం. సూర్య, అది భారతీయ సంప్రదాయం. మన భారత స్త్రీలు ఆ కట్టుబాటుకి కట్టుబడి ఉన్నారు కాబట్టే మన భారతదేశాన్ని అగ్రదేశాలు సైతం గౌరవిస్తున్నాయి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. పసుపు తాడు కాదది, పవిత్రమైన మంగళసూత్రం. సుబ్బు, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఆ పవిత్రమైన మంగళసూత్రం మనిషి కడితే కదా దానికి పవిత్రత వచ్చేది. పసుపు ప్రవర్తన ఉన్న మనిషి కడితే ఆ పసుపు తాడే పలుకు తాడై మెడని బిగిస్తుంది. వెన్నెల భయపడడం నేను చూడలేను. సూర్య, అసలు వెన్నెలకి ఈ పెళ్ళి ఎలా జరిగింది? తను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంది కదా. తనకి బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పింది. తను ఉన్న లొకేషన్ కూడా మారింది. జాబ్ చేస్తున్న ఆఫీస్ మానేసి వేరే చోట జాబ్ చూసుకుంది. అయినా కూడా తన జీవితం ఇలా ఎలా స్పాయిల్ అయ్యింది? చెప్తానురా, అంతా చెప్తాను. ఆ రోజు వెన్నెల మాటలు విని నా కళ్ళు మెరిశాయి. మనసులో ఎక్కడో చిన్న ఆశ. వెన్నెల ఎక్స్పెక్టేషన్స్ని నేను రీచ్ అవ్వగలనా, నాలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని నన్ను నేనే చెక్ చేసుకున్నాను. సూర్య గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆహా, ఏమీ లేదు వెన్నెల. సో నీ జాబ్ ఫైనల్ అయినట్టేనా? ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ చేశాను సూర్య గారు. ఒక 6 months వరకు ఈ జాబ్ వదిలేది లేదు. ఓకే, అయితే నేను ఈరోజు ఈవినింగ్ బయలుదేరతాను. ఆంటీ ఎలా ఉన్నారో చూసి వస్తాను. మీ గురించి ఆవిడ చాలా బెంగ పెట్టుకుని ఉంటారు. కాల్ చేసి మీ డీటెయిల్స్ చెబుదామంటే అంకుల్ ఇంట్లో ఉన్నారో లేరో కూడా తెలియదు. అనవసరంగా ఆవిడని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని ఊరుకున్నాను. అవును సూర్య గారు, మీరు చెప్పింది నిజమే. కానీ ఒక 4 days హైదరాబాద్లో ఉండకూడదు. ఎందుకని వెన్నెల? ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో పర్మనెంట్ స్టే చెయ్యలేను సూర్య గారు. రూమ్స్ అవైలబుల్లో లేవు. మళ్ళీ నేను ఎప్పుడు షిఫ్ట్ అవుతానో తెలియదు. మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా ఫోన్ అవైలబుల్లోనే ఉంటుంది కదా. కాల్ చేసి చెప్పండి, లొకేషన్ పంపించండి. నేను ఒకసారి ఆంటీ దగ్గరికి వెళ్ళడం ఎంతైనా అవసరం. నన్ను నమ్మి ఆంటీ మీకు తోడుగా పంపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలిగా. అలాగే సూర్య గారు, కుదిరితే మీరు ఊరు వెళ్ళగానే అమ్మతో కాల్ చేయించండి. అలాగే వెన్నెల, మీ ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవ జరిగి ఉంటుంది. కోర్స్, నాకు తెలుసు. అమ్మ నా వల్ల చాలా సఫర్ అవుతుంది. మీకు నిజంగా మీ అమ్మగారి గురించి అంత ఆలోచన ఉంటే మీ నాన్నగారిని ఎందుకు ఫేస్ చేయట్లేదు? ఎదిరించి మాట్లాడొచ్చు కదా. మా నాన్న మాట వినరు సూర్య గారు. ఆయనని ఎదిరిస్తే సహించలేరు. కొట్టి తిట్టి మరీ ఆయన మాటే నెరవేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆ మాటలో అంటున్నప్పుడు వెన్నెల కళ్ళల్లో కన్నీళ్ళు. సారీ, మీ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నానేమో. లేదు సూర్య గారు, ఇంటి దగ్గర అమ్మాయి ఎలా ఉంటుందో తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది. అలా అని చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకోలేక ధైర్యం చేసి ఇక్కడికి వచ్చేశాను. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ నేను రిటర్న్ బయలుదేరేటప్పుడు వెన్నెల నా కోసం బస్టాండ్కి రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 2 రోజుల క్రితం మా బస్ జర్నీ నా కళ్ళ ముందు కదిలింది. వెన్నెలకి దూరంగా కూర్చున్న నా వైపు చూసి మొహం తిప్పుకుంటూ చిరాకు పడుతూ ఉన్న వెన్నెల ఈరోజు నవ్వుతూ, సూర్య గారు, వెళ్ళగానే ఫోన్ చేయండి, అమ్మతో మాట్లాడించండి, మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ నాతో మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే వెన్నెల, టైం చూసి
నేనే ఆంటీ చేత కాల్ చేయిస్తాను అంటూ బాయ్ చెప్తూ ఉండగానే బస్సు ముందుకు కదిలింది. తను కనిపించే వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాను. ఎందుకో తెలియదు, ఆ రోజు మనసులో చిన్న ఆనందం. వెన్నెల క్షేమంగా ఉందని ఆంటీకి చెప్పాలని మనసులో ఒకటే ఆతృత. బస్టాండ్లో దిగి ఆటో పట్టుకుని ఇంటికి చేరాను. ఇంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా అనిపించింది. ఎండిన ఆకులు రాలిపడి ఉన్నాయి. మొక్కలు అంటేనే ప్రాణంగా పెంచుకునే ఆంటీ వాటికి నీళ్లు పోసి 4 రోజులు అయ్యిందేమో, వలవలా వాడిపోయి ఉన్నాయి. నీటిగా గుమ్మమంతా పేడకల్లాపు జల్లి మెలికలు ముగ్గులు పెడుతూ కలకలలాడుతూ ఉండేది గుమ్మం. అలాంటిది ఇప్పుడు బోసిగా కనిపిస్తోంది. ఏమైందో ఏంటో, ఇంటి వాతావరణం ఇలా ఉందేంటి అనుకుంటూ కంగారుగా లోపలికి వెళ్ళాను. ఆంటీని చూస్తే మనసంతా బాధతో నిండిపోయింది. ఆవిడ పిచ్చిదానిలాగా తయారయ్యింది. నన్ను చూడగానే సూర్య వచ్చావా అంటూ లేని ఓపికను తెచ్చుకుంటూ పరిగెడుతూ లేస్తూ వచ్చింది భ్రమరాంబ ఆంటీ. ఆవిడని చూస్తే నేను వెళ్ళినప్పటి నుంచి ఏమైనా తిన్నారో లేదో నాకు అర్థం కాలేదు. చాలా బాధగా అనిపించింది. సూర్య సూర్య వెన్నెల ఎలా ఉంది వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది భ్రమరాంబ ఆంటీ. చాలా చాలా బాగుందా ఆంటీ, మీరేమిటి ఇలా తయారయ్యారు అని నేను అనగానే, బాగుంది కదా, నాకు తెలుసు అది బాగుంటుంది అంటూ అప్పుడు జుట్టు ముడి వేసుకుని, సూర్య బాగా నీరసంగా ఉంది, ఒక పాల ప్యాకెట్ తీసుకువస్తావా, కాఫీ తాగాలని ఉంది అన్నారు. నాకు ఆవిడని చూస్తే చెప్పలేనంత జాలిగా అనిపించింది. నిమిషాల్లో వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకువచ్చాను. గ్యాస్ గట్ కడుక్కుని పాలు కాచి కాఫీ తాగి నాకు కూడా కాఫీ ఇచ్చి, ఇప్పుడు చెప్పు సూర్య, అబ్బాయి ఎలా ఉన్నాడు, బాగున్నాడా ఆంటీ అడుగుతుంటే నాకేం చెప్పాలో అర్థం కాలేదు. చాలా బాగున్నాడా ఆంటీ అన్నాను. పోనీలే, అదైనా సంతోషంగా ఉంది, అది చాలు నాకు. అంకుల్ ఏరా ఆంటీ, ఇంట్లో లేరా? నేను ఆ మాట అనగానే ఆంటీ పవిట కొంగు నోటికి అడ్డు పెట్టుకుని బోరున ఏడుస్తోంది. ఏమైంది ఆంటీ కంగారు పడ్డాను నేను. వెన్నెల ఆ రోజు వెళ్ళిపోయిన కాసేపటికి ఆయన తిరిగి వచ్చారు. లగ్నపత్రిక రాయించుకు వచ్చాను అంటూ హడావిడి చేశారు. కానీ అప్పటికే వెన్నెల ఇల్లు దాటి వెళ్ళిపోయిందని తెలిసి నన్ను కొట్టారు బాబు. పట్టారని ఆవేశంతో చాలా గొడవ చేశారు. మా ఇంటి గొడవ నలుగురికి కన్నులు పండుగగా అనిపించింది. కోపంలో రగిలిపోతున్న ఆయనకి ఇంకా కోపం రప్పించేలాగా నలుగురు 4 మాటలు అనడం. అందుకే వయసు వచ్చిన పిల్లకి పెళ్లి చేయాలి అంటూ ఆద్యం పోయడం. అవమానం తట్టుకోలేక ఆ రోజు ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పటి వరకు ఇంటికే రాలేదు. ఏంటాంటీ మీరనేది? అయితే 3 రోజులుగా అంకుల్ ఇంటికి రావట్లేదా? లేదు బాబు, నాకు భయం వేస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా ఆంటీ? వద్దు బాబు, అవసరం లేదు. అదేంటి ఆంటీ అన్నిటికీ అలా అంటారు? భయమేస్తోంది అని అంటున్నారు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. వద్దు బాబు, భయం వేస్తున్న మాట నిజం. కానీ నా భయం మీ అంకుల్ గురించి కాదు, నా వెన్నెల గురించి. ఆయనకి ఎవ్వరి వల్ల ఏ ప్రమాదమూ ఉండదు. ఆయనే మరొకరికి ప్రమాదంగా మారతాడు. తన మాట కాదని వెళ్ళిపోయినందుకు వెన్నెల మీద విపరీతమైన కోపంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నా సరే దాని జుట్టు పట్టుకుని లాక్కు వస్తాను అంటూ వెళ్ళారు. నా బిడ్డకి ఏమవుతుందోనని నిద్ర పట్టక భయంతో గుండె ఆగిపోయేటట్టు ఉంది. ఆయన ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్ళి ఉంటారు. అక్కడ కూడా దానిని ప్రశాంతంగా ఉంచరు. పట్టుకుని లాక్కు వచ్చి, ఇష్టం లేకపోయినా సరే దాని మెడలో పలుకుతాడు పడే వరకు ఆయన నిద్రపోడు. దాదాపు 30 ఏళ్లుగా ఆయనని చూస్తున్నాను. ఆయనకు పరువు మాత్రమే ముఖ్యం. ప్రాణం పోతున్నా పట్టించుకొని మనస్తత్వం. అంకుల్ హైదరాబాద్కి వెళ్ళి ఉంటారా? ఖచ్చితంగా తన కూతుర్ని వెతుక్కుంటూ వెళ్తాడు బాబు. దానిని హెచ్చరించాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఒక్కసారి ఫోన్ చేసి ఇస్తావా? దానితో మాట్లాడాలని ఉంది. నెంబర్ తెలుసా? కన్నీళ్లతో అడిగింది ఆంటీ. నేను నా ఫోన్ తీసి వెన్నెల నెంబర్ డయల్ చేసి ఇచ్చాను. వెన్నెల అప్పటికే నా కాల్ కోసం వెయిట్ చేస్తుందేమో,
వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంటూ వెన్నెల వాయిస్ వినగానే భ్రమరాంబ ఆంటీ ఏడ్చేసింది. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వెన్నెల కూడా ఎమోషనల్ అవుతోంది. ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. నువ్వెలా ఉన్నావు? బాగున్నావు కదా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు జాగ్రత్త. మీ నాన్న నీకోసం హైదరాబాద్ వచ్చాడు, నీకోసం వెతుకుతున్నాడు. నీ గురించి ఏమాత్రం తెలిసినా నీ జీవితం నాశనం చేసే వరకు నిద్రపోడు. నువ్వు భయపడకమ్మా, నా జాగ్రత్తలో నేనుంటాను. హాస్టల్ మారాను, జాబ్ చేంజ్ చేసుకున్నాను. సిటీకి చాలా దూరంగా అవుట్కట్స్లో ఉంటున్నాను. నా డీటెయిల్స్ నాన్నకి తెలియవు. ఏమో వెన్నెల, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కాలం కలిసి రాకపోతే తిప్పలు తప్పవు. అసలు నువ్వు ఆ హైదరాబాద్ నుంచి వేరొక చోటికి షిఫ్ట్ అయిపోతే మంచిది. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది భ్రమరాంబ. అలాగే అమ్మా, ఆలోచిస్తాను. నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. వీలు కుదిరినప్పుడు నేను మన ఊరు వస్తాను. ఏదైనా గుడిలో కలుద్దాం. వద్దు, వద్దమ్మా వెన్నెల, నువ్వు మన ఊరు రావద్దు. మన ఊరిలో నువ్వు అడుగు పెడితే ఆ విషయం నిమిషాల్లో మన ఇంటి వరకు చేరుతుంది. నువ్వు దూరంగా ఉన్నా సంతోషంగా ఉంటే అదే చాలు నాకు. సరే అమ్మా, రానులే, కంగారు పడకు. ఇలాగే సాగింది వాళ్ళ సంభాషణ. కాసేపు మాట్లాడిన తర్వాత ఆంటీ నా ఫోన్ నాకు ఇచ్చేసింది. వెన్నెలా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అలాగే సూర్య గారు, చాలా థ్యాంక్స్. ఎమోషనల్గా వినిపిస్తోంది వెన్నెల వాయిస్. ఇట్స్ ప్లెజర్ అంటూ కాల్ కట్ చేసి, ఆంటీ, మీరు ఇంత బాధపడుతూ అంకుల్తో ఎందుకు కలిసి ఉండాలి? మీరు కూడా వెన్నెల గారితో హైదరాబాద్ వెళ్ళిపోకూడదు? బాబు, ఆయన నన్ను తిట్టినా కొట్టినా ఆయన నాకు భర్త. అలా ఎలా వదిలి వెళ్తాను? వెళ్ళలేను. ఈ జన్మకి ఇంతే. ఆంటీ మాటలు నాకు అస్సలు నచ్చలేదు. కొట్టినా తిట్టినా పడి ఉండడానికి మీరేమైనా బానిసా? మీకంటూ మనసు ఉంటుంది కదా, ఎందుకు మిమ్మల్ని మీరే ఇలా అణిచేసుకుంటున్నారు? ఆంటీ నా మాటలకు చిన్న నవ్వు నవ్వి, చూడు బాబు, ఇప్పుడు నాకు 48 ఏళ్ళు, నడి వయసు. ఈ వయసులో ఆయనను వదిలేసి నా కూతురు జీవితంలోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే రెక్కలు విప్పి ఎగురుతున్నా తనకి భారంగా మారలేను. తను నిలబడడానికే అక్కడ జాగా లేదు. అలాంటిది నేను వెళ్ళి తనని ఇబ్బంది పెట్టలేను. అయినా నా జీవితం సగం అయిపోయింది. మిగిలిన జీవితం కూడా అలాగే గడిపేస్తాను. నా బాధ నా కూతురు జీవితం బాగుంటే చాలు అని. అసలే ప్రతీకార స్వభావం ఉన్న నా భర్తకి ఇలాంటి సమయంలో దగ్గరగా ఉంటేనే నా కూతురిని ఎప్పటికప్పుడు ఆయన నుంచి కాపాడగలను. ఆయన నుంచి వచ్చే ప్రమాదాలను ముందుగానే దానికి చెప్పి హెచ్చరించగలను. నేనిక్కడ ఉంటేనే మంచిది. ఆంటీ, మీరు మీ కూతురు కోసం మీ జీవితాన్నే సాక్రిఫైస్ చేస్తారా? నేనే కాదు బాబు, ప్రతి తల్లి అంతే. ఇష్టం లేని భర్తతో అడ్జస్ట్ అవుతుంది అంటే అది కేవలం పిల్లల కోసం మాత్రమే అంటున్న ఆంటీ మాటలు నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించాయి. ఏమీ మాట్లాడలేకపోయాను. ఆంటీ, మిమ్మల్ని మీరే మెంటల్గా ప్రిపేర్ చేసేసుకున్నారని నాకు అర్థమైపోయింది. కానీ ఇలాంటి పైశాచిక ప్రవర్తన ఉన్న అంకుల్తో జీవితం గడపడం చాలా కష్టం కదా. మీ అంకుల్కి మగవాడిని అన్న అహంకారం, తన మాటే నెగ్గాలి అన్న పంతం, ఇలాంటి ప్రవర్తన చాలామందికి ఉంటుంది బాబు. మీ అంకుల్కి ఇంకాస్త ఎక్కువగా ఉంది. అంతేకాని ఆయన సహజంగా మంచివాడే. ఆర్థికంగా నాకు ఏ లోటు రానివ్వడు. కావాలంటే చూడు, ఇంటి నిండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ. నాకేం కావాలన్నా వెంటనే తీసుకువచ్చి ఇస్తాడు. ఈ మాత్రం సుఖం కూడా లేకుండా ఎన్నో బాధలు పడే జీవితాలు చాలా ఉన్నాయి కదా. వాళ్ళ మీద నేను పర్వాలేదు. ఆంటీ, ఎన్ని వస్తువులు ఉంటే ఏమిటి, అంకుల్ మీతో ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడారా? ఆంటీ నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. కానీ ఆంటీ కళ్ళు చూస్తే నాకు అర్థమైంది. కళ్ళల్లో కన్నీళ్ళు. ఆంటీ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. నేనింకా అక్కడ ఉండలేకపోయాను. ఆవిడ బాధని చూడడం నా వల్ల కాలేదు. ఆంటీ, ఇంక నేను వెళ్ళొస్తాను అంటూ లేచాను. బాబూ,
నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే ఇంకొక చిన్న సహాయం చేస్తావా? రిక్వెస్ట్గా అడిగింది భ్రమరాంబ ఆంటీ. ఏమిటి ఆంటీ? మరొక్కసారి హైదరాబాద్ వెళ్తావా? ఎందుకు ఆంటీ? ఈరోజే కదా వచ్చాను. వెనెలా బాగానే ఉంది. నీకు చెప్పాను కదా బాబు, ఆయన హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళిన పని అవ్వకుండా తిరిగి రాడు. ఆయన పంతం పడితే అస్సలు నిద్రపోడు. ఆంటీ, వెన్నెల ఇదివరకటి ప్లేస్లో లేదు. ఇదివరకటి జాబ్ కాదు. మీరు కంగారు పడకండి. లేదు బాబు, ఆయన గురించి దానికి తెలియదు. ఎంక్వైరీ చేసి దాన్ని పట్టుకుంటారు. ఎలాగైనా సరే దాన్ని పట్టుకుని లాక్కు వస్తాడు. చెప్తే అది అర్థం చేసుకోవట్లేదు. హైదరాబాద్ నుంచి దానిని దూరంగా ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యే వరకు తోడుగా ఉండవా అంటూ ఆంటీ గబగబా లోపలికి వెళ్ళి పోపుల డబ్బాల్లో, పరుపు కింద బీరువాల్లో, చీర మడతల్లో ఇలా అన్ని చోట్ల దాచిన డబ్బులన్నీ తీసుకువచ్చి నా చేతుల్లో పెట్టి, ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు, కొంత వెన్నెలాకి ఇవ్వు. ఆంటీ అంత ఆదుర్దా పడుతూ కన్నీళ్లతో అడుగుతుంటే కాదనలేకపోయాను. సరే ఆంటీ, ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరతాను అంటూ నా పోర్షన్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి ఇల్లంతా ఆంటీ నీట్గా సర్దేసింది. పెరట్లో పడి ఉన్న ఆకులన్నీ ఒక మూలకు ఊడ్చి నిప్పు పెట్టింది. మొక్కలన్నిటికీ నీళ్లు పోసింది. గుమ్మంలో చిన్న ముగ్గు వేసింది. ఇప్పటి వరకు ఓపిక లేకుండా ఉన్న ఈవిడికి ఇంత పని చేయడానికి ఓపిక ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎప్పటిలానే టీవీలో భక్తి పాటలు వస్తున్నాయి. వంటింట్లో నుంచి వంటకాల గుమ్మగుమ్మలు వస్తున్నాయి. నా పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఆంటీ అంటూ లోపలికి వెళ్ళాను. రా సూర్య, ఇదిగో నీకోసమే వంట చేస్తున్నాను. అయ్యో, మీకెందుకు ఆంటీ శ్రమ? క్యాంటీన్లో చేసేవాడినిగా. అలా అంటావేంటి సూర్య? మా కోసం ఎంత చేస్తున్నావు? నీకు కనీసం రుచిగా భోజనం కూడా పెట్టలేనా అని ఆప్యాయంగా మాట్లాడుతున్న ఆంటీని చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చేది. నిమిషాల్లో వంట చేసి పప్పు కూర వేడివేడి అన్నంతో నెయ్యి వేసి వడ్డించింది ఆంటీ. కడుపు నిండా తిని బయలుదేరాను నేను. సూర్య, ఈ పులిహార దానికోసం కలిపాను, అందచెయ్యి అంటూ నా చేతికిచ్చింది. సరే ఆంటీ, అలాగే. వెళ్ళగానే కాల్ చేయించనా? వద్దు సూర్య, ఆయన ఎప్పుడు వస్తారో ఏమిటో ఏమీ తెలియదు. నీ నెంబర్ నా దగ్గర ఉంది కదా, ఆయన లేని టైం చూసి నేనే నీకు కాల్ చేస్తాను. సరే ఆంటీ, వెళ్ళొస్తాను అంటూ నేను హైదరాబాద్ బస్ పట్టుకుని మళ్ళీ బయలుదేరాను. వెళ్తున్న దారిలో నాకు వెన్నెల మాటలే గుర్తుకొచ్చాయి. నన్ను అర్థం చేసుకుని నా మనసుకు నచ్చినట్టు ఉన్న వ్యక్తిని నేను ప్రేమిస్తానేమో అన్న మాటలు, తన రూపం, తన బిహేవియర్ అన్నీ నా కళ్ళ ముందు కదిలాడాయి. ఎందుకనో తెలియదు, తనని తలుచుకుంటే చాలు మండే ఎండల్లో కూడా వెన్నెల కురుస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్తానా అనిపిస్తోంది. బస్సు చాలా చిన్నగా కదులుతున్నట్టు చిరాగ్గా అనిపిస్తోంది. ఏంట్రా, వెన్నెల అంటే నీకు అంత ఇంట్రెస్టా? కొంపతీసి ప్రేమలో పడ్డావా ఏంటి అని నా మనసు నన్నే ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకి ఇంకా అప్పటికి నా మనసుకి సమాధానం తెలియదేమో తికమకగా అనిపించేది. కానీ ఆ ఫీలింగ్ చాలా హాయిగా అనిపించేది. ఒరేయ్, ఇంతకీ నువ్వు వెన్నెలాకి ప్రపోజ్ చేసావా లేదా? ప్రపోజ్ చేస్తే తను ఒప్పుకుందా లేదా? మీరిద్దరూ ఒకప్పటి ప్రేమికులైతే ఎందుకు విడిపోయారు? వెన్నెలాకి ఎలా పెళ్లి జరిగింది? తర్వాత ఏమైందో త్వరగా చెప్పరా అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం ఆతృతగా. వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.